ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో వర్గపోరు మరింత ముదిరిందా? మహానాడుకు ముందు నేతల మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుకుందా? ఈ వర్గపోరు ఇప్పుడు హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిందా? ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్షుడిపైనే సొంత పార్టీ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేసే వరకు మ్యాటర్ వెళ్ళిందా? ఇంతకీ కడప టీడీపీలో ఏం జరుగుతోంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా పాతింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మొత్తం 10 సీట్లకు గాను 7 సీట్లలో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో ఈసారి టీడీపీ మహానాడును కడప జిల్లాలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 2-3 స్థలాలను పార్టీ నేతలు వెళ్లి పరిశీలించి వచ్చారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి రాజంపేటలోని ఓ స్థలం మహానాడుకు అనుకూలంగా ఉంటుందని హైకమాండ్కు చెప్పారట. కానీ జిల్లా మంత్రులు మాత్రం ఎర్రగుంట్ల మార్గంలో ఎయిర్పోర్టుకు దగ్గరలో మరో స్థలాన్ని ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. అయితే శ్రీనివాసరెడ్డి నాయకత్వంపై జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అందుకు కారణం జిల్లా నేతలను ఆయన లెక్క చేయడమే లేదట. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయాల్లోనే ఎవరితోనూ చర్చించడం లేదట. అంతేకాదు, ఇప్పుడు జిల్లా మంత్రుల ఎంపిక స్థలంపైన శ్రీనివాసులు రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. బహుశా ఆ స్థలాన్ని సూచించిన కమలాపురం టీడీపీ నాయకులంటే గిట్టకపోవడం వల్లనే శ్రీనివాసులు రెడ్డి అటువైపు వెళ్లలేదని టాక్ వినిపిస్తోంది. ఈలోపే పులివెందుల టీడీపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. మంత్రి సవిత సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ రామ్గోపాల్ వేదికపైకి వెళ్లారు. రామ్గోపాల్ రెడ్డి వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మరో నేత ప్రవీణ్ రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన ప్రవీణ్ పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని కోరారట. ప్రొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డి పనులేమీ జరగడం లేదట. దీని వెనుక వరదరాజుల రెడ్డి ఉన్నారని ప్రవీణ్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మరోవైపు జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. భూపేష్ రెడ్డికి ఏ పదవీ రాకుండా ఆదినారాయణ రెడ్డి అడ్డుకుంటున్నారని భూపేష్ వర్గం అనుమానిస్తోందని అంటున్నారు. మరోవైపు బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డిని చంద్రబాబే పక్కన పెట్టేశారని చెబుతున్నారు. అయితే నేతల మధ్య వర్గపోరును కూల్చేయడంలో జిల్లా ప్రెసిడెంట్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. చివరకు శ్రీనివాసులు రెడ్డి తీరుపై కొందరు నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతేకాదు, శ్రీనివాసులు రెడ్డి ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారట. ఇప్పటికైనా శ్రీనివాసులు రెడ్డి తీరులో మార్పు రాకపోతే కడప జిల్లాలో మళ్లీ పాత రోజులు వస్తాయని టీడీపీ అధిష్టానానికి మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో శ్రీనివాసులు రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఆయన సతీమణి మాధవిరెడ్డి తప్పితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పనిచేసేందుకు రెడీగా లేరని చెప్పారట. మొత్తంగా 7 ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోవడంతో వచ్చే నెలలో మహానాడు ఎలా సాగుతుందోనని అధికార పార్టీలో కొందరు నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ గ్రూప్ వార్కు చెక్ పెట్టకపోతే మాత్రం మహానాడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.